హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చాను. అదేంటంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వేకెన్సీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా దాని గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తరఫున మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 234 పోస్టులు ఉన్నాయి. సో దీనికి అర్హత వచ్చేసి ఓన్లీ డిప్లొమా అండి. మీరు డిప్లొమా 3 years ఫుల్ డిప్లొమా చేసినట్లయితే మీరు దీనికి అర్హులు అవుతారు. సో డిప్లొమా క్వాలిఫికేషన్ మీద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే, అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనకి 1000 రూపాయలు అండి. ప్రాసెసింగ్ అండ్ ఎగ్జామ్ ఫీ రెండు కలిపి మనకి 1000 రూపాయలు ఉందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే పేమెంట్ అయితే ఏం లేదు. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/1 అంటే నిన్నే రిలీజ్ అయిందండి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి February 14 అండి. February 14 అనేది మనకి చివరి తేదీ అయితే ఉంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years. దీంతో పాటు మనకు ఎలాగో రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇంకా ఈ డిప్లొమాలో కూడా వీళ్ళు స్పెసిఫిక్గా కొన్ని డిప్లొమాలు అయితే అడిగారండి. సో అవేంటంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ. ఈ సబ్జెక్టులు కనుక మీరు మీ డిప్లొమాలో చేస్తున్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులండి. అయితే దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకుంటున్నారు దీంట్లో. ఇంకా మిగతా విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో CBT ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాల్సిన మార్క్స్ వచ్చేసి దీంట్లో జనరల్ కేటగిరీ సభ్యులకి మరియు బీసీ సభ్యులకు వచ్చేసి 60% ఉండాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇంకా శాలరీ వచ్చేసి మనకి 10.58 lakhs అండి. అంటే ఓకే, ఆల్మోస్ట్ మనకి 10 lakhs ప్యాకేజ్ అండి, 10.5 lakhs ప్యాకేజ్ అండి. ఇది చాలా మంచి ప్యాకేజ్ ఇది. ఇంక మరో విషయానికి వస్తే దీనికి ఏజ్ రిలాక్సేషన్ అండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years గాను, అలాగే ఓబీసీ వాళ్ళకి, తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళ యొక్క దీని ప్రకారం మనకి రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఏమంటారు, మన హెచ్పిసిఎల్ నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్ ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదండి. వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక్కసారి మాత్రమే అప్లై